అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ గురించి అందరికీ తెలుసు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందన్న టాక్ ఉంది. అయితే రెడ్ బుక్ కు వ్యతిరేకంగా వైసీపీ ఇటీవలే డిజిటల్ బుక్ తీసుకొచ్చింది. ఇప్పుడు వైసీపీ నేతలు డిజిటల్ బుక్ లో అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఈ రెండు బుక్లు కాకుండా పవన్ కళ్యాణ్ మరో బుక్ మెయింటైన్ చేస్తున్నారా? అసలు పవన్ కళ్యాణ్ ఏ బుక్ నడిపిస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ బుక్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిన నేతలు సొంతంగా బుక్లు మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలోకి రాగానే కొందరు నేతలు సొంతంగా బుక్లు రాస్తున్నామని చెబుతున్నారు. గతంలో అధికారంలో ఉండగా బుక్కుల ప్రస్తావన తీసుకురాని నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి రాగానే రెడ్ బుక్ అంశాన్ని తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను రెడ్ బుక్లో రాసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రెడ్ బుక్ ఆధారంగా చాలామంది వైసీపీ నేతలను కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికిపోవాల్సిన పరిస్థితి. అయితే కూటమి సర్కార్కు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ను తెర మీదకు తెచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న నేతల పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సొంత పార్టీ నేతలను ఆదేశించారు. అయితే ఈ రెండు బుక్లే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మరో బుక్ పాలన నడుస్తోందనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓ రెడ్ బుక్ పెట్టుకుని అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించడానికి మిథున్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. పార్టీ అభ్యర్థుల కోసం పంపిన నిధుల్లో అధిక శాతం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకే అధికంగా ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆయన పూర్తిగా పిఠాపురం పైనే దృష్టి పెట్టి పవన్ను ఓడించే ప్రయత్నం చేశారు. కానీ మిథున్ రెడ్డి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. కూటమి సర్కార్లో తనదైన మార్కు పాలన చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించగా మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల్లో చక్రం తిప్పారు. అలాగే మద్యం కుంభకోణం కేసులోనూ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన రామచంద్రారెడ్డి అటవీ భూములపై కన్నేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. దాంతో మిథున్ రెడ్డి కుటుంబంపై రెడ్ బుక్ తీశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లారు. తాజాగా డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ శాఖ భూములను వారసత్వంగా తీసుకున్న విషయాన్ని బట్టబయలు చేశారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోంది. ఏ క్షణంలో అయినా ఆయన్ను అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ప్రధాన టార్గెట్ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన వైసీపీ అధినేత జగన్కు వ్యాపార భాగస్వామిగా ఉన్నారని ప్రచారం ఉంది. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలింపులో ద్వారంపూడిదే కీలక పాత్రని అందరూ చెబుతుంటారు. అందుకే ఇటీవల ఆయనపై పీడీఎస్ బియ్యం కేసులు పెట్టారు. ఆయన కుటుంబానికి చెందిన వ్యాపార వాణిజ్య సంస్థలపై దాడులు చేయించి మోయించి వేశారు. గతంలోనూ తాము అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి సంకళ్లు వేసి రోడ్డుపై నడిపించి జైలుకు పంపుతానని అప్పట్లో పవన్ కళ్యాణ్ బహిరంగంగానే హెచ్చరించారు. దీంతో ఈసారి పవన్ రెండో టార్గెట్ ద్వారంపూడని చెబుతున్నారు. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే బహిరంగంగా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేయడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అండగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ద్వారంపూడికి చెక్ పెట్టాలంటే తొలుత కాకినాడ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని, అనంతరమే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్దకు వెళతారని జిల్లా నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆ ఎమ్మెల్యేకు పవన్ పలు దఫాలు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో
ఏం జరుగుతుందోనంటూ తెలుగు తమ్ముళ్ళు తెగ చర్చించుకుంటున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.